హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ విజన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. సో లాస్ట్ క్లాస్లో పే స్లిప్ అంటే ఏంటి, పే స్లిప్ ఎలా క్రియేట్ చేయాలి, పే స్లిప్లో ఆప్షన్స్ ఏముంటాయి, సో డిఏ అంటే ఏంటి, హెచ్ఆర్ఏ అంటే ఏంటి, గ్రాస్ శాలరీ, నెట్ శాలరీ అంటే ఏంటి అనేది వాటి గురించి క్లియర్గా డిస్కస్ చేసాం. ఒకసారి ఎవరైనా క్లాస్ మిస్ అయితే ఛానల్లోకి వెళ్ళి ప్రీవియస్ క్లాస్ ఒకసారి వినండి. ప్రీవియస్ క్లాస్ విన్న తర్వాత ఈ క్లాస్ వినండి. ఇది పే స్లిప్ సెకండ్ క్లాస్ ఇది. సో పే స్లిప్ ఫస్ట్ క్లాస్ వినండి. మీకు ఛానల్లో డే 5 అని ఉంటుంది క్లాసు, డే 6 అని ఉంటుంది. సో ఆ క్లాస్ వినండి. ఫస్ట్ పే స్లిప్ క్లాస్ విన్న తర్వాత, ఫస్ట్ క్లాస్ విన్న తర్వాత పే స్లిప్ సెకండ్ క్లాస్ వినండి. ఓకే. సో సెకండ్ క్లాస్లో ఏముంటుందంటే రియల్ టైం ఫార్మేట్ ఎలా ఉంటుంది అనేది ఇందులో చెప్తాను. ఓకే. సో క్లాస్ ఎవరైనా మిస్ అయితే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి లాస్ట్ క్లాస్ వినండి. ఆ క్లాస్ విన్న తర్వాత ఈ క్లాస్ వినండి. ఓకే. క్లాసెస్ అందరూ వింటున్నారు. క్లాసెస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఫర్దర్ వీడియోస్ అన్ని ఆటోమేటిక్గా వస్తాయి. ఓకే. సో ఈరోజు చూడండి, ఈరోజు టాపిక్ వచ్చి పే స్లిప్ సెకండ్ ఫార్మేట్. చూడండి, ఇక్కడ ఆల్రెడీ మీకు ఒక శాంపుల్ ఫార్మేట్ ఇచ్చాను చూడండి. ఇప్పుడు ఈ ఫార్మేట్లో ఉంటుంది. ఓకే. ఎంప్లాయీస్కి కంపెనీస్లో కంపెనీ ఎంప్లాయీకి ఇచ్చే ఫార్మేట్ ఇలా ఉంటుంది. యాక్చువల్లీ ఈ ఫార్మేట్ అనేది టాలీలో ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. అకౌంట్ సాఫ్ట్వేర్లో ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. అన్ని కంపెనీస్ అకౌంట్ సాఫ్ట్వేర్ యూజ్ చేయవు. చిన్న చిన్న కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తారు, ఈ ఫార్మేట్ని మాన్యువల్గా ఎక్సెల్లో క్రియేట్ చేస్తారు. సో ఇదే ఫార్మేట్ని ఎక్సెల్లో మనం ఎలా క్రియేట్ చేయాలి. ఓకే. సో ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో మీకు టేబులర్ ఫార్మేట్ ఎలా ఉంటుంది, మెర్జ్ ఎలా చేసుకోవాలి, హెడ్డింగ్ సెల్స్ ఎలా అప్లై చేయాలి, అలానే క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలి అనేది ఆల్రెడీ మీకు లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ క్లాసెస్ వింటేనే ఈ క్లాస్ మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఈ ఫార్మేట్ని మనం ఇక్కడ రెడీ చేద్దాం. ఓకే. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ ఇక్కడ చూడండి ఏముంది, పే స్లిప్ ఆఫ్ విజన్ అని ఉంది, అలానే అడ్రస్ ఉంది, ఇయర్ ఉంది. సో ఇక్కడ కూడా నాకు అలా రావాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ 3 rows తీసుకున్నాను. చూడండి, ఇలా 3 rows తీసుకున్నాను ఫస్ట్. సో ఈ 3 rows ఇక్కడ చూడండి, రో వైజ్ మెర్జ్ చేయాలి. సో రో వైజ్ మెర్జ్ చేయాలంటే మీకు ఆప్షన్ ఆల్రెడీ నేను చెప్పాను. ఏంటి ఆప్షను, మెర్జ్ అండ్ సెంటర్లోకి వెళ్ళి చూడండి, హోమ్లో మెర్జ్ అండ్ సెంటర్లోకి వెళ్ళి మెర్జ్ అక్రాస్ అని ఒక ఆప్షన్ ఉంది కదా. చూడండి, ఇది క్లిక్ చేస్తే ఏమైంది, మనకి రో వైజ్ మెర్జ్ అయింది. ఏమైంది, రో వైజ్ మెర్జ్ అయింది. ఓకే. ఇప్పుడు దీనికి ఇమీడియట్గా ఏం చేస్తున్నాను, ఇక్కడ చూడండి ఆల్ బోర్డర్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆల్ బోర్డర్స్ ఆప్షన్ అప్లై చేస్తున్నాను. వచ్చిందా. ఓకే. దీని తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏముంది, ఇంకొక ఆప్షన్ పక్కన ఎంప్లాయీ డీటెయిల్స్ అని ఉంది కదా, ఇది కూడా చూడండి, సెలెక్ట్ చేసి మెర్జ్ అండ్ సెంటర్. ఓకే. ఇక్కడ మ్యాటర్ రాసుకోండి. పే స్లిప్ ఫర్ ది మంత్ ఆఫ్ నవంబర్. ఓకే. దీన్ని ఏం చేయాలి, మిడిల్లో అప్లై చేసుకోండి. మిడిల్లో అప్లై చేసుకొని ఫాంట్ స్టైల్స్ ఇవన్నీ మార్చుకోండి, మీకు ఎలా కావాలి అలాగా. సో కిందన విశాఖపట్నం, ఇక్కడ వచ్చేసరికి మంత్ నవంబర్ 2025. సో ఇలా ఒక ఫార్మేట్ అనేది ఇచ్చుకున్నాను. ఇది కూడా మిడిల్లో సెట్ చేసుకోండి. దీనికి కూడా బోల్డ్ సైజ్ ఎంత కావాలో అంత పెంచుకోండి. అలానే నవంబర్, ఇది కూడా మిడిల్లో పెట్టాను, సైజ్ ఇంక్రీజ్ చేశాను, బోల్డ్ అప్లై చేశాను. సో ఫార్మేట్ రెడీ అయింది. నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలి, ఎంప్లాయీ డీటెయిల్స్. ఓకే. దీన్ని కూడా ఏం చేస్తున్నాను, బోల్డ్, సైజ్ ఇంక్రీజ్ చేసి. సో దీనికి కూడా ఏం చేయాలి, బోర్డర్ అప్లై చేస్తున్నాను. చూడండి, ఇది సెలెక్ట్ చేసుకుని ఆల్ బోర్డర్స్. వచ్చిందా ఆల్ బోర్డర్స్. ఓకే, ఇంతవరకు క్లియర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎంప్లాయీ ఐడి ఉంది, అంటే ఎంప్లాయీ డీటెయిల్స్ అని ఉంది కదా. ఎంప్లాయీ డీటెయిల్స్లో మనకి ఏముంటాయి, ఇక్కడ టైప్ చేస్తున్నాను చూడండి, ఈఎంపి ఐడి. దాని తర్వాత ఎంప్లాయీ నేమ్, ఇక్కడ డిపార్ట్మెంట్ అని ఇచ్చాం కదా, డిపార్ట్మెంట్. దాని కింద డేట్ ఆఫ్ జాయినింగ్. సో ఇలా. ఓకే. ఇది చూడండి, ఇక్కడ వరకు నేను తీసుకున్నాను. ఈ 3 rows తీసుకుని ఇవి కూడా ఏం చేస్తున్నాను, మెర్జ్ అక్రాస్ అని ఇచ్చాను. ఓకే. దీన్ని కూడా ఏం చేస్తున్నాను, ఆల్ బోర్డర్స్ అప్లై చేసి సైజ్ అనేది కొద్దిగా
ఇంక్రీజ్ చేశాను. ఓకే, దీని తర్వాత ఇక్కడ మనకి డేటా రావాలి కదా. సో ఇవి కూడా సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఏం చేస్తాను, మెర్జ్ అక్రాస్ ఆల్ బోర్డర్స్. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏం కావాలి నాకు, ఎంప్లాయీ నేమ్, అలానే డెసిగ్నేషన్ అంటే కొంచెం మారుస్తున్నాను దీనికి. అలానే నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ నెంబర్. ఓకే, సో ఇవి కూడా ఏం చేస్తాను, ఈ 3 సెలెక్ట్ చేసుకొని మెర్జ్ అక్రాస్. ఓకే, ఆల్ బోర్డర్స్ అప్లై చేశాను, కొద్దిగా సైజ్ అనేది ఇంక్రీజ్ చేశాను. ఇక్కడ కూడా ఇవన్నీ మెర్జ్ అక్రాస్ ఆల్ బోర్డర్స్. సో ఇది ఇలా వచ్చింది డేటా. ఓకే, నెక్స్ట్ కింద ఏమన్నా చూడండి, ఇక్కడ ఎర్నింగ్స్ అమౌంట్, డిడక్షన్స్ అమౌంట్. సో దీన్ని కూడా ఏం చేస్తాను నేను, చూడండి ఇది సెలెక్ట్ చేసుకున్నాను మెర్జ్. ఓకే, అమౌంట్ ఇది సెలెక్ట్ చేసుకున్నాను మెర్జ్, మళ్ళీ ఇది సెలెక్ట్ చేసి మెర్జ్, లాస్ట్లో ఇది కూడా మెర్జ్. సో వీటన్నిటికీ కూడా బోర్డర్స్ అప్లై చేస్తాను, ఆల్ బోర్డర్స్. ఇక్కడ మ్యాటర్ రాసుకోండి, ఎర్నింగ్స్, అలానే నెక్స్ట్ అమౌంట్, తర్వాత డిడక్షన్స్, అలానే ఇక్కడ అమౌంట్. సో ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని బోల్డ్, సైజ్ ఇంక్రీజ్ చేసి ఎగ్జాక్ట్గా ఇది కూడా మిడిల్లో పెట్టాను. ఓకే, సో ఇది కూడా ఫార్మాట్ రెడీ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఎర్నింగ్స్లో ఏమి ఉంటాయి, బేసిక్, డిఏ, హెచ్ఆర్ఏ, టీఏ, గ్రాస్. సో వీటన్నిటికీ మళ్ళీ ఏం చేస్తున్నాను, బేసిక్, డిఏ, హెచ్ఆర్ఏ, టీఏ అండ్ గ్రాస్. సో ఎన్ని కావాలి అన్ని 1 2 3 4 5 ఐటమ్స్ తీసుకొని మెర్జ్ అక్రాస్, అలానే అమౌంట్ కూడా మెర్జ్ అక్రాస్, అలానే డిడక్షన్స్ మెర్జ్ అక్రాస్, అలానే అమౌంట్ ఇది కూడా మెర్జ్ అక్రాస్. సో ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని ఏం చేస్తారు, ఆల్ బోర్డర్స్. ఓకే, బోర్డర్స్ అప్లై అయ్యాయి కదా. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారు, ఎలవెన్సెస్ ఏమున్నాయి, బేసిక్, అలానే నెక్స్ట్ డిఏ, నెక్స్ట్ హెచ్ఆర్ఏ, దాని తర్వాత టీఏ, తర్వాత ఇక్కడ ఏముంది మనకి గ్రాస్. ఓకే, గ్రాస్ శాలరీ అనేది ఇక్కడ చూడండి, వీటన్నిటిని సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నాను. ఓకే, గ్రాస్ కూడా సైజ్ ఇంక్రీజ్ చేసి బోల్డ్ పెట్టి ఇంక్రీజ్ చేసి, గ్రాస్ ఒకదాన్ని ఏం చేస్తున్నాను, ఇటు సైడ్ పెట్టుకున్నాను. సో ఇక్కడ అమౌంట్స్ వేసుకోండి. అలానే డిడక్షన్స్ ఏముంటాయి, పిఎఫ్, ఈఎస్ఐ, లీవ్స్, లోన్స్. అలానే ఇక్కడ ఏముంటుంది, టోటల్ డిడక్షన్స్. ఓకే, దీన్ని కూడా ఏం చేస్తున్నాను, బోల్డ్ అప్లై చేసి సైజ్ ఇంక్రీజ్ చేస్తాను. ఓకే, ఇది కూడా సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నాను. సో ఫార్మాట్ అనేది రెడీ అయింది. తర్వాత నాకు కింద ఏం కావాలి, ఇక్కడ నెట్ శాలరీ కావాలి. ఓకే, నెట్ శాలరీ కూడా ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని మెర్జ్ అండ్ సెంటర్, అలానే ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని మెర్జ్ అండ్ సెంటర్. సో దీనికి కూడా ఒక బోర్డర్ అప్లై చేసి ఆల్ బోర్డర్స్. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, నెట్ శాలరీ, దీన్ని కూడా బోల్డ్ అప్లై చేసి సైజ్ ఇంక్రీజ్ చేసి ఇలా పెట్టుకున్నాను, సెట్ చేసుకున్నాను. ఫార్మాట్ రెడీ అయింది కదా. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఎంప్లాయీ ఐడి 101. ఓకే, డిపార్ట్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ అడ్మిన్ డిపార్ట్మెంట్, డేట్ ఆఫ్ జాయినింగ్ 1/4/2025, ఏప్రిల్లో జాయిన్ అయ్యాడు. చూడండి ఈ డేటా అంతా మిడిల్లోకి వచ్చేలా పెట్టుకున్నాను. ఓకే, ఎంప్లాయీ నేమ్ ఎం వెంకట్ వినయ్, డెసిగ్నేషన్ సీనియర్ అకౌంటెంట్, బ్యాంక్ అకౌంట్ హెచ్డిఎఫ్సి. సో ఇలా ఇది కూడా ఏం చేస్తాను, మిడిల్లో కావాలంటే మిడిల్లో సెట్ చేసుకోండి, లేదు లెఫ్ట్ కార్నర్ రైట్ కార్నర్ ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోండి. ఓకే, డేటా అనేది సెట్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, బేసిక్ శాలరీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బేసిక్ శాలరీ ఎంత 10,000. ఓకే,
డిఏ కట్ చేయాలి. సో డిఏ నేను ఏం చేస్తానంటే 10,000 మీద ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని నేను సైజ్ అనేది ముందే సెట్ చేసుకుంటున్నాను ఇక్కడ. అంటే ఆటోమేటిక్గా సైజ్ అనేది ఆ ఫార్మేట్లోకి వచ్చేస్తుంది. సో బేసిక్ మీద ఇప్పుడు ఏం చేయాలి, సమ్ 5% కట్ చేయాలనుకుంటున్నాను. డిఏ ఈజ్ ఈక్వల్ టు చూడండి, ఇక్కడ బేసిక్ అడ్రస్ వచ్చేసరికి HIJ ఈ మూడు మనం మెర్జ్ చేస్తాం. మరి ఇప్పుడు ఏ అడ్రస్ తీసుకోవాలి అంటే స్టార్టింగ్ అడ్రస్ తీసుకోవాలి. మెర్జ్ చేసిన సెల్కి ఏం చేయాలి, స్టార్టింగ్ సెల్ ఉంటుంది కదా హెచ్, అంటే ఇప్పుడు దీని నెంబర్ ఎంత అవుతుంది, H10. దీని అడ్రస్ ఎంత అవుతుంది మనకి, ఈజ్ ఈక్వల్ టు చూడండి H9, సారీ 9లో ఉంది కదా ఇది, H9 అంటే మెర్జ్ చేసినప్పుడు ఫస్ట్ సెల్ తీసుకోవాలి అడ్రస్. H9 ఇంటూ 5% వచ్చిందా, H9 ఇంటూ ఎంత తీసుకున్నాను, 5% తీసుకున్నాను. హెచ్ఆర్ఈ ఏం చేస్తున్నాను, బేసిక్ మీద 20% క్యాలిక్యులేట్ చేయాలి. ఈజ్ ఈక్వల్ టు బేసిక్ H9 ఇంటూ 20%. ట్రావెలింగ్ వచ్చేసి రఫ్గా ఒక 500 వేసాను. చూడండి క్యాలిక్యులేట్ అయింది ఇది మొత్తం, దీన్ని బోల్డ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఏంటి, గ్రాస్ కావాలి. గ్రాస్ కావాలంటే వీటన్నిటిని టోటల్ చేయాలి. టోటల్ ఫార్ములా తెలుసు కదా, ఈజ్ ఈక్వల్ టు సమ్ అని చెప్పేసి డైరెక్ట్గా ఏం చేస్తారు, స్టార్టింగ్ అడ్రస్ ఎండింగ్ అడ్రస్. చూడండి ఇక్కడ వెర్టికల్గా తీసుకున్నాను. స్టార్టింగ్ అడ్రస్ ఎంత అవుతుంది, ఇది అవుతుంది. ఎండింగ్ అడ్రస్ ఇది అవుతుంది. లేదనుకోండి డైరెక్ట్గా మనకు ఫార్ములా ఉంది కదా, ఈ మూడు ఇలా సెలెక్ట్ చేసుకొని చూడండి ఇక్కడ హోమ్లో సమ్ అని ఉంది కదా, ఆటోమేటిక్గా సమ్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. లేదు ఒకవేళ అది క్యాలిక్యులేట్ అవ్వట్లేదు అనుకుంటే మాన్యువల్గా టైప్ చేసుకోండి. ఈజ్ ఈక్వల్ టు బేసిక్ ప్లస్ డిఏ ప్లస్ హెచ్ఆర్ఏ ప్లస్ టిఏ. చూసారా, బేసిక్ డిఏ హెచ్ఆర్ఏ టిఏ. కలర్ కాంబినేషన్ కూడా చూపిస్తుంది మీకు ఇక్కడ. ఎంటర్ కొట్టండి. సో ఆటోమేటిక్గా మీకు ఏమైంది ఇక్కడ, సో టోటల్ శాలరీ అనేది క్రియేట్ అయింది. ఇది గ్రాస్ శాలరీ వచ్చింది. అలానే ఇప్పుడు పిఎఫ్ కట్ చేయాలి. సో పిఎఫ్ ఏం చేస్తున్నాం మనం, నెట్ శాలరీ మీద 12% కట్ చేయాలనుకుంటున్నాం. ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ మీద 12%. ఇప్పుడు గ్రాస్ అడ్రస్ ఎంత అవుతుంది, హెచ్, సో దీని అడ్రస్ ఎంత ఉంది, 13 ఎంత ఉంది. సో H13 మీరు క్లిక్ చేసిన ఆటోమేటిక్ వస్తుంది. H13 ఈజ్ ఈక్వల్ టు H13 ఇంటూ ఎంత, 12%. చూడండి కట్ అయిందా, 1560. సో దీన్ని కూడా ఏం చేస్తాను, సైజ్ పెంచుకుంటాను, ఓల్డ్ పెట్టాను. అలానే నెక్స్ట్ ఏం చేయాలి, ఈఎస్ఐ కూడా ఏం చేస్తున్నాను, గ్రాస్ మీద 2% ఇస్తాను. సో ఈజ్ ఈక్వల్ టు చూడండి గ్రాస్ ఇంటూ 2% ఇచ్చాను, 260 కట్ అయింది. ఓకే, లీవ్స్ 0, లోన్స్ వచ్చి ఒక 1000 రూపీస్ ఉంది. ఓకే, సో పిఎఫ్, ఈఎస్ఐ, లీవ్స్, లోన్స్. ఇప్పుడు వీటిని మనం ఏం చేయాలి, టోటల్ డిడక్షన్స్. సేమ్ మళ్ళీ డిడక్షన్స్ అన్నిటికీ ఒక ఫార్ములా అప్లై చేయండి. ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తున్నాను, ఇవన్నీ సెలెక్ట్ చేసుకోండి. లేదనుకుంటే ఈజ్ ఈక్వల్ టు సమ్ అని చెప్పేసి డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ డైరెక్ట్గా ఎలా అప్లై చేయాలి ఇక్కడ చెప్పాను, ఈజీ మెథడ్ ఇక్కడ చెప్పాను. సో వచ్చిందా 2000 సంథింగ్ ఎంత వచ్చింది చూడండి. సైజ్ ఇంక్రీజ్ చేసి బోల్డ్ అప్లై చేశాను, 2820 వచ్చింది. ఇప్పుడు నెట్ శాలరీ ఫార్ములా ఏంటి, నెట్ శాలరీ ఫార్ములా గ్రాస్లో నుంచి డిడక్షన్స్ తీసేయాలి. సో గ్రాస్ అడ్రస్ ఇది, నెట్ అడ్రస్ ఇది. చూడండి ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ మైనస్ నెట్ అడ్రస్ అంటే H13 మైనస్ M13. చూడండి ఇది స్టార్టింగ్ M ఉంది కదా, M తీసుకోవాలి. వచ్చిందా, ఎంత వచ్చింది, 10,000 సంథింగ్ 180 వచ్చింది. అర్థమైంది కదా. సో ఇలాగా ఈ ఫార్మేట్ అనేది మనం రెడీ చేసుకోవాలి. ఒకసారి ఫార్మేట్ రెడీ చేసుకొని కాపీ పేస్ట్ చేసుకోవడమే. ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటే అంతమందికి. ఇందులో మీకు ఏం మారుతాయి, ఇవి మారుతాయి. ఓకే, ఏమేమి చేంజెస్ ఉన్నాయో చేసుకోవాలి. అలానే నెక్స్ట్ కిందన చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మరి లాస్ట్లో సిగ్నేచర్స్ ఉంటాయి కదా, ఎంప్లాయీ, ఎంప్లాయర్ అంటే కంపెనీ, ఎంప్లాయీ అంటే ఎంప్లాయీలో పనిచేసే వర్కర్. సో దీనికి కూడా నేను ఇక్కడ ఏం చేస్తాను చూడండి, ఇక్కడ మెర్జ్ చేశాను, ఇది కూడా మెర్జ్ చేశాను. ఈ రెండింటికి బాక్సెస్ అప్లై చేస్తున్నాను, ఆల్ బోర్డర్స్. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నాకు ఏం రావాలంటే ఎంప్లాయీ సిగ్నేచర్ కావాలి. సో దానికోసం నేను ఏం చేస్తానంటే అండర్ స్కోర్ యూజ్ చేస్తున్నాను. అండర్ స్కోర్ తీసుకొని ఇప్పుడు దీని కింద నాకు ఏం రావాలి, మ్యాటర్ రావాలి. చూడండి ఇదే సెల్లో ఇది కిందకి రావాలి, అంటే ఇది పైకి వచ్చి దీని కింద, అంటే సెల్లో లైన్ వైజ్ నేను డేటా రాసుకోవాలి. దానికి ఆల్ట్ ఎంటర్ అనే కమాండ్ యూజ్ చేయాలి.
ఆల్ట్ ప్లస్ ఎంటర్ యూస్ చేస్తే సెల్లోనే ఏమవుతుంది, రో వైజ్ డేటాని మనం అంటే లైన్ వైజ్ డేటాని ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏం చేస్తున్నాను, ఎంప్లాయీ చూడండి, ఇక్కడ ఎంప్లాయీ అని ఇచ్చాను. ఓకే, ఇలా వస్తుంది. ఇక్కడ ఎంప్లాయీ సైన్ చేస్తాడు. అలానే ఇక్కడ ఏం చేయాలి, డబుల్ క్లిక్ చేసి అండర్ స్కోర్ తీసుకొని ఇక్కడ కూడా ఏం చేస్తున్నాను, ఆల్ట్ ఎంటర్ అంటే కర్సర్ చూడండి ఇక్కడ నుంచి కిందకు వస్తుంది. సో ఎంప్లాయర్ అని చెప్పేసి ఇది కూడా సెలెక్ట్ చేసుకొని సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాను, బోల్డ్. చూడండి రెండు క్రియేట్ అయ్యే, ఎంప్లాయర్. సో ఇది ఫార్మెట్, ఇలా క్రియేట్ చేసుకోవాలి. దీనికి కలర్ కాంబినేషన్స్ కావాలనుకోండి, సెలెక్ట్ చేసుకుని మీకు ఇక్కడ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కదా, షాడో ఆప్షన్స్, మీకు ఎలా కావాలంటే అలాగా కలర్ కాంబినేషన్స్ అన్ని అప్లై చేసుకోవడం, మీకు నచ్చిన కలర్స్. ఓకే, ఏ కలర్ కాంబినేషన్ కావాలంటే ఆ కలర్ కాంబినేషన్ అప్లై చేసుకోవడం. ఓకే, ఇలా. లేదు డైరెక్ట్గా టేబుల్ ఫార్మేట్ అప్లై చేసుకుంటాను అనుకుంటే టేబుల్ ఫార్మేట్ అప్లై చేసుకోవచ్చు. మీ ఇష్టం, మీ రిక్వైర్మెంట్ని బట్టి మీకు ఎలా కావాలంటే అలా. ఓకే, సో ఇవన్నీ కూడా ఇలా వస్తాయి. ఇలా డిఫరెంట్ ఫార్మేట్స్ అప్లై చేస్తున్నాం. సో ఇదంతా కూడా ఒక ఫార్మేట్. లేదు ఇలా సెలెక్ట్ చేసుకుని మీరు టేబుల్ ఫార్మేట్ ఇస్తాను అనుకుంటే టేబుల్ ఫార్మేట్ ఇవ్వండి, ఆటోమేటిక్గా అది టేబుల్ ఫార్మేట్లోకి వెళ్ళిపోతుంది డేటా మొత్తం. సో ఇది రియల్ టైంలో మనం యూజ్ చేసే పే స్లిప్ ఫార్మేట్. అర్థమైంది కదా, సింపుల్. సో మనం ప్రీవియస్ క్లాస్లో ఏం చేసాం, ఈ ఫార్మేట్ చేసాం. ఓకే, ఇది ఒక ఫార్మేట్, అలానే ఇది రియల్ టైంలో మనం చేసే ఫార్మేట్. సో ఈ ఫార్మేట్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఫార్మేట్ ప్రాక్టీస్ చేయండి. ఇది కూడా సేమ్ ఒకటే, కాకపోతే ఏంటంటే మనకి లొకేషన్స్ అనేది చూసుకోవాలి. అర్థమైంది కదా, ఇది కూడా ఒకసారి వీడియో జాగ్రత్తగా విని ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, సో పే స్లిప్ క్లాస్ 1, పే స్లిప్ క్లాస్ 2 ఇది రియల్ టైంలో మనం యూస్ చేసే పే స్లిప్ ఫార్మేట్. అర్థమైంది కదా, ఇది అకౌంట్ సాఫ్ట్వేర్లో ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. బట్ అన్ని కంపెనీస్ అకౌంట్ సాఫ్ట్వేర్స్ యూస్ చేయవు కాబట్టి ఎక్సెల్లో మనం ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఇంటర్వ్యూస్లో వెళ్ళారనుకోండి, ఎక్కడైనా ఎక్సెల్ మీద బేసిక్ ఆపరేటర్గా చెప్పాను కదా నేను, అకౌంటెంట్గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, ఫస్ట్ మీకు ఇదే అడుగుతారు క్వశ్చన్, పే స్లిప్ ఫార్మేట్ క్రియేట్ చేయడం వచ్చా, డిఏ అంటే ఏంటి, హెచ్ఆర్ఏ అంటే ఏంటి, సో డిఏ ఎంత పర్సెంటేజ్ కట్ చేయాలి, పిఎఫ్ ఎంత పర్సెంటేజ్ కట్ చేయాలి, దేని మీద కట్ చేయాలి, ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇదంతా క్లాసెస్ అంతా వినండి నీట్గా, దీని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఈ ఆప్షన్స్ అన్ని మీకు అలవాటు అవుతాయి. ఓకే, సో ప్రాక్టీస్ చేసినప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలానే వీడియో చూసిన తర్వాత వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.